హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి టమాటో బజ్జీ. బయట బండి మీద అమ్ముతారు కదా టమాటో బజ్జీ, అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. 1, 2, 3 అలా తినాలనిపిస్తూనే ఉంటాయి ఈ బజ్జీలు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని జల్లించి వేసుకోవాలి. ఇది 300 గ్రాములు ఉంటుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ వంట సోడా, అర స్పూన్ వామ్, పావు స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ పలచగానే ఉండకూడదు, మరీ తిక్కుగానే ఉండకూడదు. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు గరిటె ఉపయోగించి 2 నుంచి 3 నిమిషాల పాటు స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఏం ఉండలు ఏమి లేకుండా చాలా స్మూత్గా రెడీ అయిపోయింది. పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి. ఇక్కడ నేను 6 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు ఎర్రగా ఉన్నాయి తీసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, మీడియం సైజువి తీసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక్కడ అరకప్పు పల్లీలు తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, మనకి పల్లీలు వేగిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ చూపించిన కప్పుతో 1 కప్పు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. వీటిని కొన్ని ఇందులో పట్టినని మాత్రమే వేస్తూ వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి. చూడండి, మనకి కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా వేగిపోయినాయి కదా, మిగతా వాటిని కూడా ఇలాగే వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీల పిండిలో ఒక్కొక్క టమాటాను ఇలా వేసుకుని డిప్ చేసుకొని వేడి నూనెలో వేసుకుని వేయించుకోవాలి. ఇందులో నాకు 2 టమాటా బజ్జీలు పడతాయి. 2 టమాటా బజ్జీలను వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే టమాటా లోపల వేగదు. కొంచెం వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. వీటిని అన్ని వైపులా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి టమాటా బజ్జీలు వేగిపోయినాయి. వీటిని బయటకు తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలాగే వేయించి పెట్టుకోవాలి. టమాటా బజ్జీలు వేయించగా మిగిలిన పిండిని చిన్న చిన్న పునుకుల్లా వేసుకుని ఇలా వేయించేసుకోవాలి. చూడండి, నేను చిన్న చిన్న పునుకులుగా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటా బజ్జీని తీసుకుని 2గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న టమాటా మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చేత్తో బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, మనకి టమాటా అంతా కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని వేసేసుకుందాం. మనం పునుకులు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, అర స్పూన్ కారం, పావు స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయని ఇలా రసం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా చేతితోనే బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి టమాటా మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బజ్జీని తీసుకుని టమాటా మిశ్రమాన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్నింట్లో కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న కార్న్ఫ్లేక్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వీటిపైన కొంచెం నిమ్మరసం వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటాయి ఈ టమాటా బజ్జీలు. అచ్చంగా బండి మీద అమ్ముతారు కదా, అలాగే ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.